రంజిత్ పున్హాని గారిని రంజిత్ పున్హాని గారిని ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియాకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. మనకి ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ యాక్ట్ FSSA ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ యాక్ట్ ఏదైతే ఉందో 2026లో తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా ఫాసీని మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాని అనే బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్టాచ్యుటరీ బాడీ, గుర్తుపెట్టుకోండి. ఏ యాక్ట్ ద్వారా అంటే మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ యాక్ట్ ద్వారా 2006లో ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో దాని ద్వారా ఈ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు. దీనికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇప్పుడు రంజిత్ పున్హాని గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వీరు బేసిక్గా గంజీ కమలా రావు ఎవరైతే ఉన్నారో వారు రిటైర్ అవ్వడం జరిగింది. వారి ప్లేస్లో వీరు రావడం జరిగింది. ఫార్మర్ సెక్రటరీ, మినిస్ట్రీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్కి, అదేవిధంగా ఎక్స్ సెక్రటరీ, రాజ్యసభ అండ్ CEO ఆఫ్ ది సంసద్ టీవీకి కూడా పనిచేయడం జరిగింది. సర్వ్డ్ యాజ్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ బీహార్కి. ఓకే, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి స్టాట్యుటరీ బాడీ, మనకి ఏ యాక్ట్ ద్వారా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కిందికి రావడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. సో బేసిక్గా ఫుడ్ అడల్ట్రేషన్ ప్రిపరేషన్స్ కానీ సైన్స్ రిలేటెడ్గా ఏవైతే ఉంటాయో వాటికి స్టాండర్డ్స్ సెట్ చేయడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే కీ రోల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని శాంపుల్స్ తీసుకొని బేసిక్గా టెస్టింగ్ చేయడము, రైడ్స్ చేయడం, ఇవన్నీ కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే చేయడం జరుగుతుంది. డైటీషియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాషియస్ ఇవ్వడంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియానే ప్రధానంగా కీ రోల్ చేయడం జరుగుతుంది. ఓకే, సైన్స్ బేస్డ్ స్టాండర్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్, స్టోరేజ్ అండ్ సేల్, అదేవిధంగా సైంటిఫిక్ అడ్వైజ్ అండ్ టెక్నికల్ సపోర్టు, సింగిల్ పాయింట్ అథారిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వర్క్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు CEOగా ఎవరిని అపాయింట్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్.